మీరు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న గారి దగ్గరికి వెళ్తే అక్కడికి ఎందుకు వెళ్ళారంటారు, బల్మూరి వెంకట్ గారి దగ్గరికి వెళ్తే ఇంకోటి. ఫస్ట్ ఆడ మాట్లాడుతుంది నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ ఏంది అనేది ఫస్ట్ ఒక ప్రజాప్రతినిధులుగా వినాలి. రెండవది ఆయన అంత అదిగా చెప్తున్నారు, అక్కడ ఉన్న ఓయూ స్టూడెంట్ సురేష్ గారు అంత అదిగా చెప్తున్నారు, మా దగ్గరకు వచ్చేటప్పుడు మేము ఉన్నది 50 మందిమి, కానీ వాళ్ళు ఎంతమందిని తీసుకొని వచ్చారు, ఎట్లా వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కదండి, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి ఏంటి. వాళ్ళు ఒకటి అవును బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంటే మీ బీఆర్ఎస్ పార్టీ ముందలకి రాము, అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంది కాబట్టి అడుగుతున్నామండి. నిరుద్యోగులు అధికార పక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగిన తప్పిదాన్ని ఈ 10 ఏళ్ల కాలంలో మేము నీళ్లు నిధులు చాలా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసే సందర్భంలో 1,30,000 ఉద్యోగాలు, ఐటీ రంగంలో దాదాపు ప్రైవేట్ రంగంలో కూడా మేము ఉపాధి కల్పించిన సందర్భం ఈ 10 ఏళ్ల కాలంలో చాలా ఉంది. అంతేకాదు 30,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చింది, ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా మేము ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే. ప్రభుత్వాలది పక్కన పెడదాం, పార్టీలది పక్కన పెడదాం, ప్రధాన భూమిక ఏంటి, అందరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులమే కాబట్టి ఏదేమైనప్పటికీ మేము అక్కడ పార్టీలో ఉన్నా కూడా చివరి క్షణంలో చివరి ఎలక్షన్ ముందల సరే మా పొరపాట్లను మేము సరిదిద్దుకుంటామని చెప్పినప్పటికీ నిరుద్యోగులు అధికారం ఏమి ఇవ్వలేదు కదండి, దాన్ని ఏం నమ్మలేదు. సరే మాకు పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈరోజు మీకు అధికారం ఇచ్చారు, అధికారం ఇవ్వగానే మీ ఫస్ట్ ప్రాధాన్యత ఏముండాలండి, మీరు నిరుద్యోగం గురించి మాట్లాడారు. 1 2 ఆల్రెడీ మీరు చేసిన నోటిఫికేషన్స్ కి మీరు జాబ్ ఇవ్వడం అదొక గొప్ప విషయమా. రెండవది ఇంకొక విషయం, ఫస్ట్ మొత్తం చెప్పనియండి, మీరు ఆగండి అండి, అందరికి సమయం ఇవ్వండి. మీరు మాట్లాడిరు, వీరికి సమయం ఇవ్వండి, మాకు సమయం, అటు స్టూడెంట్స్ కి సమయం ఇవ్వండి. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రయత్నాలు చేశాము, అందరినీ కలిసే ప్రయత్నం చేశాము, మాట్లాడాము, మాకు సరైన సమాధానం రాలేదు, ఈ రోజు వరకు ప్రాక్టికల్ గా ఎటువంటిది కనిపించకపోయేసరికి ఓపిక పట్టిన తర్వాతనే రాజకీయాలకు అతీతంగా మేము బయటకు వచ్చామని అంటున్నారు. ఒకవేళ మీరు వాళ్ళని ఎవరో రెచ్చగొట్టారంటే మరి ఇంతకుముందు ఎలక్షన్ ముందర మీరు రెచ్చగొడితే వచ్చారండి వాళ్ళు బయటికి, చెప్పండి. మేము అదే మాట అంటాం, మరి ఒక పార్టీ తరపు నుంచి మీరు రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చామంటారు అని మేము అంటాము. అదంతా కాదు, ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో లేరు కాదు, ఏం హామీలు ఇచ్చాము, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి ఈ రకంగా వాళ్ళది బాధను వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతసేపు అండి. సీఎం గారు కావచ్చు, లేకుంటే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, బల్మూరు వెంకట్ గారిని కలవద్దు అంటారు, మల్లన్నని కలవద్దు అంటారు, మరి ఎమ్మెల్సీ విషయంలో ఓట్లు వేసింది ఎవరండి, ఇంకొకరిని ఎమ్మెల్సీగా విద్యార్థి నాయకుడిగా వచ్చిన వాళ్ళే కదా బల్మూరి వెంకట్ కూడా. మరి వీళ్ళకు ప్రజాప్రతినిధిగా ఉంటారనే కదా ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి కాకుండా వీళ్ళకి చెప్పుకునే ఒక ఛాయిస్ ఉంటుందనే కదా వాళ్ళని ఎన్నుకుంది. ఇంకొకటి, మీరు రాజకీయాలకు వెళ్తారు, మీరు అదే విద్యార్థులు మాకు రాజకీయాలతోటి సంబంధం లేదు, మాకు కావాల్సిన ఇవి అంటున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఇంకా మీరు ధర్నాలు చేస్తారు కాబట్టి మేము ఇయ్యము, మీరు బయటకు వచ్చారు కాబట్టి మేము ఇయ్యం, లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు, ఇదా పద్ధతి, ఇదా అండి పరిపాలన చేసే విధానం? ఒకటి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ రోజు వరకు అంటే అందరూ మీకే మద్దతుగా మాట్లాడారు, మీరు ఏం మాట్లాడితే అదే సై అన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నప్పుడు అదే కదా అడుగుతారు. అట్లా అంటే 60 ఏళ్ల నుంచి చంపుతున్నది మీరండి దేశాన్ని, ఇంకా మేము మాట్లాడాలి ఈ రోజు తెలంగాణలో అమరవీరులు మీ వల్ల అండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయింది వెంబడే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన ఏంటి మేడం, 4,000 పెంచిన ఏమైంది? ఆగండి మేడం, నేనే చెప్తున్నా కొద్దు. 4,000 పెంచిన ఏమైంది? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? రైతు బంధు ఏమైంది కదా, వరుసపడి చదివారు కదా. రైతు బంధు ఆగస్టు 15కి వేస్తున్నాం రసం అంటే రైతు బంధు కాదండి, మీరు
మన రుణమాఫీ గురించి రుణమాఫీ ఆగస్టు అన్నాం 15 ఏమంటున్నా ఆ తర్వాత 15,000 రూపాయలు మేము ఇదంతా వేసుకొని చేస్తున్నామని చెప్పాం. ఇప్పుడు ఏమైంది ఇక మేము దానికి సమాధానం చెప్పబట్టి ఇక ఇప్పుడు ఒక సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య. వీళ్ళని చెప్పాలి. వీళ్ళకున్న పని ఏం పని? వాస్తవానికి సిచ్యువేషన్ పూర్తి తెలుసు వాళ్ళు చేసిపోయింది కదా, ఇవన్నీ నాశనం పట్టించిపోయింది కదా. అయితే మీరేమంటారు అంటే అక్కడ ఒక్క నిమిషం అక్కడనే మీరేమంటారు అంటే ఒక్క నిమిషం అంటారు కంప్లీట్ గా అదే అడుగుతున్నాను నేను. మీరు చెప్పేది వీళ్ళు అంటారు ఏమంటారు అంటే మనం ఇన్ని తెలిసినాడు ఎందుకు నోటిఫికేషన్ చెప్పినావు, ఎందుకు మాటలు చెప్పినావు, ఎందుకు ఇవన్నీ చెప్పినావు. మేము చేస్తాం కనుకనే చెప్పినాం, చేస్తాము, ఏమైపోలేదు. కానీ మేము ఒక్క నోటిఫికేషన్ మేము క్యాన్సిల్ చేసిన, ఒక ఎగ్జామ్ మేము ఫెయిల్ చేసిన, ఒక విద్యార్థి భవిష్యత్తు మేము నాశనం చేసిన, ఒక నిరుద్యోగి భవిష్యత్తు నాశనం చేసిన, మీరు మమ్మల్ని ముట్టడి చేయడానికి అధికారం ఉంది, మమ్మల్ని కొట్టడానికి కూడా అధికారం ఉంది. మేము చేసిన పాపం ఏంది? అరే 3 నెలలు అయిపోయింది, ఆ 3 నెలల కాలంలో మీరు వేసిన నోటిఫికేషన్కే ఉద్యోగాలు ఇచ్చింది, మీ నోటిఫికేషన్కే ఉద్యోగాలు ఇచ్చింది. ఎలక్షన్ వచ్చినప్పుడు 10 రోజులు అయింది, దాన్ని కూర్చొని జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు అంటే ఒక విద్యార్థి చెప్తాడు అరే కంటిన్యూ ఈరోజు వాటర్ ఎగ్జామ్ పెడుతుంది, ఎల్లుండి ఇంకో ఎగ్జామ్ పెడుతుంది, ఆవులని ఇంకో ఎగ్జామ్ డేట్ ఇస్తుంది. అరే మేము ఎక్కడ చదువుకోవాలా, ఏం చేయాలి, డేట్లు పొడిగించండి అని అంటుంది. అనే ఇది కొట్లాడితే కాదు మేడం, ప్రశాంతంగా కాగితం తీసుకొచ్చి ముందర పెట్టి అయిపోయాయి. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మేడం, రోజు 2,000-3,000 మంది కలుస్తారు మేడం ముఖ్యమంత్రి గారు. ఈయన ఎవరిని కూడా కలవకుండా దూరం పంపించిన సిచ్యువేషన్ లేదు ఎక్కడ కూడా. ఈయన కావాలని గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఆ పిల్లోడు వాస్తవం తెలుగు మంత్రులు కనుక పిల్లట్లు అడిగిన నిమ్మరసం దాగి లేకపోతే హరీష్ రావు చంపెట్టోడే వాళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు చంపెట్టలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఎప్పుడు అటాక్ పెట్టిండ్రు. ఎందుకు అటాక్? వాట్ ఇస్ ద రీజన్? నోటిఫికేషన్ వేయలేదనే, లేకపోతే డేట్ క్యాన్సిల్ చేసినామనే, లేకపోతే ఇన్ని రోజులు చదువుకొని నాశనం అయ్యామనే, ఎందుకు నీ ముట్టాలి? చెప్పండి ఒకటన్నా. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక సాదాసీదా సరే మహిళ టిఫిన్ సెంటర్ విషయంలో ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఏ విషయంలో స్పందించలేదు, తీరిక లేకుండా ఉన్నారు అంటే వేరే విషయం. స్పందించారు కదండి, కుమారి ఆంటీ అనే ఒక మహిళ విషయంలో ఇమీడియట్ గా స్పందించారు. అంతేకాదు ఈ ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది నాయకులను ఇంటికెళ్ళి మరీ చేర్చుకుంటున్న సందర్భం చూస్తున్నాం. అంటే రాజకీయాలు పక్కకు పెడతామండి, ఈ సమయం ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు నిరుద్యోగులు మొట్టమొదట బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు సమయం లేదు? ఒకటి, ఈ రోజు వరకు ఇంతకు ముందు గొంతు జించుకొని అర్చిన వాళ్ళందరూ ఈ రోజు వరకు సరే బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందా అడగట్లేదు అవన్నీ పక్కకు పెడదామండి. మీరే కదా ఇంతకు ముందు ఇటువంటి అనేక విషయాలు జీవో నెంబర్ 46 గురించి కావచ్చు, గ్రూప్ 1 ప్రతి విషయం గురించి గొంతు దించుకొని అరుస్తున్నా. మీరు ఈ రోజు అధికారంలోకి రాగానే మీరు ధర్నాలు చేస్తే ఇయ్యము, లేదు మా దగ్గర రీజన్ లేదు. కానీ మీ లోపల డిమాండ్ రీజన్ లేదు, మీకు పొలిటికల్ ఎజెండా ఉంది కనుక అది మీతో అమలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. పొలిటికల్ ఎజెండాను విద్యార్థుల విధంగా పెట్టి ఈ ప్రభుత్వాన్ని బంధాలు లేపాలని చెప్పేసి ఒక పన్నాగం పడుతుంది. కానీ మీకు క్లియర్ గా మాకు తెలుస్తుంది వాళ్ళు అలా పన్నాగం పన్నుతున్నారు, కుట్ర చేస్తున్నారు, పొలిటికల్ గా చేస్తున్నారు. మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా విద్యార్థి నాయకులు ఇదే నిరుద్యోగులు ఒక్క ప్రెస్ మీట్ పెడితే మేము ఈ ఉద్యోగం వెంటనే డేట్లు పడుతున్నాయి ఎగ్జామ్స్ కు, మాకు సమయం సరిపోతలేదు కనుక దయచేసి డేట్లను పొడిగించండి, డిఎస్సీని కావాలని బదనాలు లేపాలని ఆ పిల్లోని ఆమరణ తీసి కూర్చోబెట్టి కావాలని. మేడం మేము కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆమరణ నిరాదీక్షలు చేసిన వాళ్ళని అడిగి 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 పరిసరం కాకుండా చేస్తాం. కానీ ఇక వీళ్ళేం లేదు, వీళ్ళు వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది. నేను క్లియర్ అంటే ఆ సమస్య నేను పక్కదారి పట్టడం కాదు, ఇక్కడ సమస్య జడ్డమైంది న్యాయమైందో వాళ్ళు అడుగుతుంది కరెక్టే, కానీ ఇది కాదు పద్ధతి. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంత బిజీగా ఉన్నారంటే రాజకీయ కొలువుల మీదనే ఉన్నారు కదా, తప్పితే ఏమి లేదు చెప్పాలి. నిరుద్యోగులు ప్రభుత్వం నడవాలి కదా, ఎన్ని రోజులు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయినా కూడా వచ్చింది కదా, ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చింది అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా అక్కడ అయినా కూడా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి కనపట్లేదు. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదైతే ఇస్తా అని చెప్పారో అవన్నీ కూడా మరి ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిన